జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల డీలిమిటేషన్ చేసి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కేంద్రం చేస్తున్న కుట్రపై గళం విప్పారు సీఎం రేవంత్. గతంలో జనాభా నియంత్రణ విషయంలో చొరవ తీసుకున్న రాష్ట్రాలకు అన్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకించారు. కేంద్రం చేస్తున్న కుట్రతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని అంకెలతో సహా వివరించిన సీఎం రేవంత్ యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లను పెంచేందుకు సిద్దపడింది. ఆ ప్రకారం చూస్తే ఉత్తరాది రాష్ట్రాల ఎంపీ సీట్లు 600 మార్కును దాటనున్నాయి. దేశానికి ఆర్థిక వనరుగా మారిన దక్షిణాదిలో ఆ సంఖ్య 190కే పరిమితం కానుంది. ఇదే జరిగితే దక్షిణాది నుంచి ఎంపీల అవసరం లేకుండానే కేంద్రం నిర్ణయం తీసుకునే ప్రమాదం తలెత్తనుంది. అంటే క్రమేణా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం తగ్గుతోంది. రాజకీయంగానే కాకుండా నిధుల కేటాయింపులు, పన్నుల వాటాల్లోనూ అన్యాయం జరుగుతోంది. వెరసి దక్షిణాది పౌరులు రెండవ శ్రేణి పౌరులుగా ఉండాల్సి వస్తోంది. ఇదే అంశంపై సీఎం రేవంత్ పోరాటం ప్రారంభించారు. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపైన నిర్మాణాత్మక సూచనలు చేశారు. డీలిమిటేషన్లో అనుసరించాల్సిన విధానాల్లో మార్పులు చేయాలని, డీలిమిటేషన్ చేపట్టే ముందు దేశవ్యాప్తంగా జనగణన మరియు కులగణన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ అంశాలను సమగ్రంగా వివరించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలను ఏకం చేసే బాధ్యతను భుజాన వేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి ఉమ్మడి పోరాటం చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మొత్తం మీద డీలిమిటేషన్ విషయంలో ఇతర పార్టీలు నోరెత్తేందుకు భయపడుతున్న ఈ తరుణంలో దక్షిణాది రాష్ట్రాల కోసం సీఎం రేవంత్ ధైర్యంగా ముందడుగు వేయడం సాహసమే అని చెప్పాలి.